చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎంత స్వార్థంగా ఆలోచిస్తాడంటే కనీసము తనకి మానవత్వము ఏమీ లేదేమో అనిపిస్తుంది. ఎలా పుట్టాడో తెలియదు కానీ పెన్షన్లు అవ్వాతాతల మీద ఎందుకు అంత పగబట్టాడో తెలియదు కానీ ఈరోజు 60 లక్షల దగ్గర దగ్గర 63 లక్షల పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతులు వీళ్ళందరినీ ఈరోజు వాళ్ళ కడుపు కొట్టాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళు పెన్షన్ తీసుకోకుండా ఈరోజు తన కుక్కైన నిమ్మగడ్డతో కేసు వేపించి ఈసీకి లెటర్ రాపిచ్చి వాలంటీర్స్తో పెన్షన్ ఇంటి దగ్గరికి అందకుండా చేసిన దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడుపై ఈరోజు పగ తీర్చుకోవడానికి 63 లక్షల మంది పెన్షన్దారులు పెన్షన్ తీసుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ బాధలు, వాళ్ళ అర్థనాదాలు చూస్తూ ఉంటే, వాళ్ళ ఆగ్రహం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడిని క్షమించేటట్లు లేరు. ఎందుకంటే చిన్న తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు, చాలా పెద్ద తప్పు చేశాడు అవ్వతాతలతో పెట్టుకొని. మరి ఎందుకు ఇంత తప్పటడుగు చేశాడో, ఎందుకు ఇంత తప్పడుగు వేశాడో చంద్రబాబు నాయుడు. వాలంటీర్స్ మీద నీకు అంత పగుంటే ఒకవేళ పొరపాటు నువ్వేమైనా అధికారంలోకి వస్తే అప్పుడు వాళ్ళని నీకు ఇష్టమైతే పెట్టుకో, లేకపోతే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసుకో. అది అప్పుడు నువ్వు ఏదైనా ఉంటే చూపించాలి. కానీ ఇంకా అధికారంలో రాకముందే అవ్వాతాతలు, అది కూడా పండు ముసలి వాళ్ళు పెన్షన్లు వాళ్ళు నడవలేని వాళ్ళు చాలామంది పోనీ ఇప్పుడు ఈ ఎండకి ఈ ఎండ ఎలా ఉంటుందో, ఆంధ్రాలో రాయలసీమలో ఎండ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఏమనంటే నేను కూడా రాయలసీమలో పుట్టానని చెప్పుకుంటాడుగా, మరి రాయలసీమలో ఎండ ఎలా ఉంటుందో తెలుసుగా. మరి ఈ టైంలో పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకోవాలంటే అందరూ ఆ క్యూలో నిలబడి, తన హయాంలో ఎలా క్యూలో నిలబడి ఎంతమందిని చంపేశాడు, ఇప్పుడు కూడా చంపేయాలని చూస్తున్నాడు. చిల్లర రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నాడు. మళ్ళీ ఏమన్నంటే దొంగ నాటకాలు, దొంగ ఏడుపులు ఏడుస్తూ ఎప్పుడైతే ఈ అవ్వాతాతలందరూ రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద లెటర్ రాసి సిఎస్కి పంచాయతీ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ సెక్రటరీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించండి, ఇంటింటికి వెళ్ళంటే వాళ్ళు ఉండేది ఎంతమంది, వాళ్ళ ఇంటింటికి 50 మందికి ఒక వాలంటీర్ ఎక్కడ, పంచాయతీ వాళ్ళు ఇప్పుడు అంతమందికి ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు పెన్షన్? 1వ తారీఖుకి తీసుకునే వాళ్ళకి ఈరోజు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు చాలామందికి ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత మూర్ఖంగా ఆలోచించాడు అనేది అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత పగబట్టాడు? వాలంటీర్స్ మీద నీకుంటే వాలంటీర్స్ మీద నువ్వు తీర్చుకోవాలి, కానీ అవ్వాతాతల మీద తీసుకోవడం ఏంటో నీకు నిజంగా నువ్వు కుక్క చావు చేస్తావు. నీవు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ అవ్వాతాతలు పడే బాధలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా దీనికైతే తప్పకుండా చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు, తప్పకుండా అవ్వాతాతల ఆగ్రహానికి గురవుతాడు. తప్పకుండా వాళ్ళు జరగబోయే ఎలక్షన్లో ఇప్పుడు 2024 ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ దగ్గర 63 లక్షల మంది కూడా నీకు బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నారు. కాసుకో, నీ కంటిని నువ్వే పొడుచుకున్నావు, అది ఎవ్వరు నిన్నే ఆపలేరు. ఎందుకంటే నువ్వు చేసింది ఆ చిన్న తప్పు కాదు, పొరపాటున అది సరిదిద్దుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దొంగ ఏడుపులు ఏల్పి మళ్ళీ సిఎస్ దగ్గరికి టీడీపీ వాళ్ళని పంపించి అక్కడేదో మళ్ళీ దొంగ నాటాలు ఆడిస్తే ఇవన్నీ వాళ్ళు ఎవ్వరు నమ్మరు. నీ ఏడుపులు, నీ దొంగ నాటకాలు అందరికీ తెలుసు, నీ వెన్నుపోటు రాజకీయాలు తెలుసు. కాబట్టి నీకు బుద్ధి చెప్తారు అవ్వాతాతలు అందరూ కలుసుకొని నీకు.